నమస్కారం. ఈరోజు ప్రతిఘటన వార్తలలో చర్చ. పల్నాడు జిల్లా మాచర్ల మచ్చకు సంబంధించిన చర్చ. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇదే చర్చ. ప్రజాస్వామ్యం ఏమవుతుందనేటువంటి చర్చ. ఒకవైపు పల్నాడు, అనంతపురం లాంటి జిల్లాల్లో దౌర్జన్యాలు, దాడులు ఈ ఎన్నికల సందర్భంగా జరిగాయి. అలాంటి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఈసీ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో, ప్రత్యేకమైన సిట్ని ఏర్పాటు చేయడంతో ఆ గాలింపు చర్యలు, కేసులు నమోదు చేయడాలు, వాళ్ళని ఎతకడం, వాళ్ళని పట్టుకోవడం ఇవన్నీ ఒకవైపు జరుగుతూ ఉన్నాయి. అసలైన ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఏమిటి ఆ ఘటన? పల్నాడు జిల్లా మాచర్ల పోలింగ్ బూత్ నెంబర్ 202లో ఏకంగా ఎమ్మెల్యే ఆ రకంగా లోపలికి వెళ్ళి ఈవీఎం మిషన్ను తీసుకొని ఆ రకంగా నేలకేసి కొట్టారు. ఇది చాలా సంచలనమై ఈరోజు సీసీ ఫుటేజ్ ద్వారా బయటపడినటువంటి పరిస్థితి. ప్రజాస్వామ్యం ఏమవుతోంది, అపహాస్యం పాలవుతోంది అనడం తప్ప వేరే మాట లేదు. ఎందుకు ఈ రకంగా జరుగుతూ ఉంది? నేనేం చేసినా నన్నెవ్వరూ ఏమీ అనలేరు, చట్టం కూడా నాకు అనుకూలంగానే ఉంటుంది అనే ధీమా తప్ప వేరే ఇక్కడ ఏమీ కనిపించట్లేదు. స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. పోలింగ్ బూత్లో పోలింగ్ ఆఫీసర్లు, ఏజెంట్లు, ఓటింగ్ వేయడానికి వచ్చేటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు. దాన్ని కాపలాగా బయట ఒక పోలీసు కూడా ఉంటారు. అయితే ప్రశాంతంగా ఎందుకు బద్దలు కొట్టాల్సి వచ్చింది అనేది అర్థం కానటువంటి పరిస్థితి. స్పష్టంగా లోపలికి వెళ్తూ ఉన్నారు. వెళ్ళడమే ఈవీఎం మెషిన్ దగ్గరికి వెళ్ళారు. మెషిన్ను చేత్తో పట్టుకొని బండకేసి బాది ఆ రకంగా బద్దలు కొట్టారు. వెంటనే అక్కడి నుండి ఒక ఏజెంట్ ముందుకొచ్చి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఆయన పైన ఆగ్రహించేటువంటి ప్రయత్నం చేశారు. మౌనంగానే వార్నింగ్ ఇచ్చే రకంగా పక్కకు దొబ్బినటువంటి పరిస్థితి. ఆ తర్వాత తెలిసిన విషయం ఏమంటే, సాయంకాలం జరిగిన ఘర్షణలో ఆయన పైన కూడా గొడ్డలి వేటు జరిగింది అని, దానిపైన పోలీస్ విచారణ తేలాల్సింది ఉంది. ఏది వాస్తవం, ఏది వాస్తవం కాదు అని. ఏది వాస్తవమైనా పోలింగ్ బూత్లో దూరి ఈవీఎం మిషన్ను బద్దలు కొట్టడం మాత్రం వాస్తవం. ఎందుకు ఇలా జరుగుతుంది? పోలీస్ వ్యవస్థ ఎందుకు ఆ రకంగా వాటిపైన వెంటనే చర్యలు తీసుకోలేకపోయింది? లేదు మంది మార్బలంతో వచ్చినటువంటి ఎమ్మెల్యేను అడ్డుకోలేకపోయినాం అని చెప్పేసి అంటావా? ఆ తర్వాత అయినా పై పోలీస్ అధికారులకు కంప్లైంట్ చేయలేదా అని చెప్పేసి ఇక్కడ ఒక సమస్య. ఆ పోలింగ్ బూత్లో ఉండేటువంటి పీఓ ఎవరైతే పోలింగ్ అధికారి ఉన్నారో వాళ్ళ ఆర్ఓకి ఎందుకు కంప్లైంట్ చేయలేదు? లేదు ఆర్ఓ కంప్లైంట్ చేసినా పట్టించుకోలేదా? ఈ అన్ని రకాల అంశాలపైన స్పష్టంగా నివేదిక తీయాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం మాచర్లలోని 202 బూత్లో మాత్రమే ఈ రకంగా ఈవీఎం మిషన్ను బద్దలు కొట్టారా? ఇంకా మిగిలిన చోట్ల కూడా బద్దలు కొడితే వాటి బయటపడకుండా ఉన్నాయా అనేటువంటిది కూడా తేలాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల్లో చర్చ ఏమంటే, మాచర్లలో ఉన్న 202 బూత్తో పాటు మరో 8 చోట్ల ఆ రకంగా ఈవీఎం మిషన్లను బద్దలు కొట్టారు అని చెప్పే ప్రధానమైన చర్చ జరుగుతూ ఉంది. ఇలాంటి చర్చకు అవకాశం లేకోకుండా ఈసీ గట్టిగా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. నిందితులు ఎంతటి వాళ్ళైనా సరే అలాంటి వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మనం గమనించాల్సిన అంశం, మే 13న ఎన్నికలు జరిగాయి. మే 13న ఓటింగ్ జరిగితే మే 22 దాకా ఆ ఘటనకు సంబంధించిన విషయం ఎలాంటిది కూడా బయటపడినటువంటి పరిస్థితిని మనం చూసాం. సీసీ ఫుటేజీల ద్వారానే బయటకు వచ్చింది ఈ విషయం. మరి ఎక్కడైనా ఎన్నికలు జరిగే సందర్భంగా ఓటర్లు లోపలికి వచ్చే దగ్గర ఒకచోట సీసీ కెమెరాను అమర్చుతారు. లోపల ఓటేసే సందర్భంగా ఏం జరుగుతూ ఉంది, ఎన్నికల ఏజెంట్లు ఏమైనా తకరారు చేస్తారా, లేదా పోలింగ్ సిబ్బంది ఏమైనా ఇబ్బంది పెడతారా, వచ్చిన ఓటర్లు ఏమైనా ఇబ్బంది పెడతారా, అలాంటి విషయాలు తెలుసుకోవడానికి లోపల ఒక సీసీ కెమెరా ఉంటుంది. ఆ రకంగా ప్రతి పోలింగ్ స్టేషన్లోనూ 2 రకాల సీసీ కెమెరాలు అమర్చబడి ఉంటాయి. ఈ సీసీ కెమెరాలన్నీ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో, ఆ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నీ కూడా అక్కడ అమర్చబడి టెలికాస్ట్ చేయబడుతూ వాటిని ప్రత్యక్షంగా చూసేటువంటి పర్యవేక్షకులు కనీసం ఒక 20 సంఖ్యలో ఉంటారు. మరి అంత పెద్ద ఘటన జరిగితే వాటిపైన వెంటనే స్పందించి చర్యలు ఎందుకు తీసుకోలేదు? అయితే ఇక్కడ జరిగే ఘటన పైన ముందే ఏమైనా అధికారుల్లో కూడా
విషయం తెలిసి ఉందా? బయటపడకపోతే దాన్ని మాఫీ చేయాలని చెప్పేటువంటి ఒక ప్రయత్నం ఏమైనా జరిగిందా? ఈ అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నికలంటేనే ఈ దేశంలో ప్రజాస్వామ్యయుతంగా ప్రజలే తమకు కావాల్సినటువంటి ప్రతినిధిని హక్కుగా ఎన్నుకునేటువంటి ఒక మహత్తరమైన స్వేచ్ఛను ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రకంగా ఇచ్చారు. అలాంటి హక్కు ద్వారా ఎన్నుకోబడాల్సిన ప్రజాప్రతినిధులు తాము ఓడిపోతామేమో అనేటువంటి భయంతో ఈరోజు మనం చూస్తా ఉన్నాం. ఎన్నికలంటేనే అనేక రకాల ప్రలోభాలు, డబ్బు, మద్యం, ఇవి కాక అనేక ప్రలోభాలు పెడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తాం. అయినా ఓటమి భయంతో డైరెక్ట్గా పోలింగ్ బూతుల్లోకి వెళ్ళి ఈవీఎం మిషన్లు ఎత్తుకొని వాటిని బద్దలు కొడుతున్నారు అని అంటే, బద్దలు కొట్టినంత మాత్రాన భవిష్యత్తు మారదు కదా. కాబట్టి ఇలాంటి వాటి పట్ల, ప్రజాస్వామ్యయుతంగా జరిగే ఎన్నికల పట్ల ప్రజల్లో గట్టి నమ్మకం ఏర్పడాలంటే ఈసీ గట్టిగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. దోషులెవరో తేల్చాల్సిన అవసరం ఉంది. బాధ్యులందరినీ కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. ఘటనకు పాల్పడిన వాళ్ళను వెంటనే అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. స్వేచ్ఛాయుతంగా బూత్లోకి వెళ్ళి ఆ రకంగా ఎవరికీ తెలియకోకుండా గోప్యంగా ఓటేసి రావాల్సినటువంటి ఓటరు, నేను ఫలానా వ్యక్తికి ఓటేయకపోతే నాకు రేపొద్దున ఏం జరుగుతుందో అని చెప్పేటువంటి ఒక భయం కలిగిస్తే ఈ ప్రజాస్వామ్యం ఏమవుతుందో మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకోసమే ఈసీ స్పష్టమైనటువంటి నివేదికను తెప్పించుకొని ఆ జిల్లాలోనే కాదు మిగతా జిల్లాల్లో కూడా ఏం జరుగుతుంది అనేటువంటి అంశాలను స్పష్టంగా పరిశీలన చేసి చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ప్రజలంతా చర్చించుకుంటా ఉన్నారు. మాచర్ల మచ్చ నుండి మాచర్లను కాపాడాల్సిన బాధ్యత ఈసీదే. మాచర్లను రక్షించాల్సిన బాధ్యత చట్టానిదే. కాబట్టి చట్టమే అదుపు తప్పితే అలాంటి చట్టం పైన చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఈసీ పైన ఉంది. కాబట్టి ఆ రకంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పేటువంటి ప్రజల మనసును గెలుచుకుంటుందా, లేదా తాత్సర్యం చేస్తూ ప్రజల్లో మరింత చర్చకు తావిస్తుందా అనేటువంటిది వేచి చూద్దాం. నమస్కారం.